నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు నర్సంపేటలో 532 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపన రెండేళ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించామని వ్యాఖ్య ముమ్మరంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ప్రభుత్వం హైదరాబాద్ షామీర్పేటలో పట్టుబడిన హవాలా సొమ్ము 4 కోట్ల స్వాధీనం 2 అరెస్ట్ ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి విచారణకు కేంద్రం ఆదేశం బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడి భారత్ రష్యా బంధం శాశ్వతమన్న మోదీ వైద్య వ్యవసాయ రంగాల్లో కలిసి ముందుకెళ్తామన్న పుతిన్ వరంగల్ విమానాశ్రయం కోసం మాజీ సీఎం కేసీఆర్ ఏనాడు ప్రయత్నించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించి కొత్తగా ఒక్క ఎయిర్పోర్టును కూడా సాధించలేదని రేవంత్ రెడ్డి మండిపడ్డారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేటలో పర్యటించారు 532 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు ప్రజాపాలనకు 2 ఏళ్లు పూర్తవుతోందన్న రేవంత్ రెడ్డి రైతు పండించిన చివరి గింజ వరకు ఈ ప్రభుత్వం కొంటోందని స్పష్టం చేశారు గత సీజన్లో 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కింద ఇచ్చామని తెలిపిన ఆయన ఈ దేశంలో వరి అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని వెల్లడించారు రాష్ట్రంలో 1,10,00,000 రేషన్ కార్డుల ద్వారా 3,10,00,000 మంది లబ్ధిదారులకు సన్నబియ్యం ఇస్తున్నట్టు రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాద్కు దీటుగా వరంగల్ను అభివృద్ధి చేస్తామని ఆయన ప్రకటించారు ఈనాడు భారతదేశంలోనే మీడియా మిత్రులు రాసుకోవాలి ఆనాడు వరి పండిస్తే ఉరి అన్నాడు ఈనాడు దేశంలోనే అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మూడోసారి భారతదేశంలోనే వరి ఉత్పత్తిలో మొదటి స్థానంలో నిలబడ్డది 1,56,1,56,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని ఒకే ఒక్క సీజన్లో పండించి పంజాబ్ హర్యానాలను దాటుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 అధికంగా వడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో ఉంది మరి ఆనాడు వడ్లు కొనమంటే కొనకపోతే కల్లాలలోనే రైతులు ప్రాణాలు వదులుకున్నది మనం చూసినాం పోలీసులతోని లాఠీ చార్జీలు చూసినాం ఈనాడు కల్లోలంలో ఉన్న కల్లాలను ఈ ప్రభుత్వం ఆదుకొని రైతులు పండించిన ప్రతి గింజను ఈరోజు మనం కొనుగోలు చేసినాం సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం ఇవాళ దాదాపుగా రాష్ట్రంలో 1,10,00,000 రేషన్ కార్డులు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వము ఇస్తున్నది ఈ రేషన్ కార్డులలో 3,10,00,000 మంది మీడియా మిత్రులారా రాసుకోండి నా మాట ఈ తెలంగాణ రాష్ట్రంలో 3,10,00,000 మంది తెలంగాణ బిడ్డలకు ఈ ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తుంది ప్రతి బిడ్డ ఇవాళ ప్రతి ఇంట్లో ప్రతి తల్లి తన కన్న బిడ్డకు ఇందిరమ్మ రాజ్యంలో ఇస్తున్న సన్న బియ్యంతో వండి బుక్కెడు బువ్వ తినిపిస్తుంది అందుకే అన్న ఆలోచన చేసినాం సంవత్సరానికి 13,000 కోట్ల రూపాయల భారం అవుతున్నది ఆలోచన చేయలే ఆర్థిక భారం అనుకోలే పేదవాడి ఆకలి తీర్చాలనుకున్నాం కడుపు నిండా పట్టడి అన్నం పెట్టాలనుకున్నాం ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని అధిగమించి ఈనాడు ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇస్తున్నాం మా అక్కలు చెప్పాలి రేషన్ షాప్ దగ్గర నిలబడి సన్న బియ్యం తెచ్చుకుంటున్న మాట వాస్తవం కాదా సంటి పిల్లలకు సన్న బియ్యం తినిపిస్తున్న మాట నిజం కాదా ఇవాళ మన ప్రభుత్వంలో సన్న బియ్యం వండి పెడుతున్నాం గా పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో 6-7 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి మహారాష్ట్రలో 10-12 ఉన్నాయి కర్ణాటకలో 7-8 ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు వెళ్ళినోళ్లకు మరి ఎందుకు దేవుడు బుద్ధి కలిగించలేదో జ్ఞానోదయం ఇవ్వలేదో విదేశాలలో చదువుకున్నాం సాంకేతిక నిపుణులం
అని పెద్ద పెద్ద పొడుగు పొడుగు ఉపన్యాసాలు ఇస్తారు. కనీసం తెలంగాణకు రెండో ఎయిర్పోర్టు తేవాలని ఆలోచన అయినా చేసిండ్రా? తెలంగాణకు లేని పోర్టుకు కనీసం రోడ్డు అయినా వేద్దామని ఆలోచన చేసిండ్రా? అందుకే ఈనాడు మన ప్రభుత్వం వచ్చినెంబడే సురేఖమ్మతో, సీతక్కతో, రాజేందర్తో మాట్లాడి ఖచ్చితంగా హైదరాబాదు నగరంలో ఏమేమి ఉన్నాయో, హైదరాబాద్ నగరానికి ఔటర్ రింగ్ రోడ్ ఉంటే వరంగల్కి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించాలి అని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటే వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉంటే వరంగల్లో ఎయిర్పోర్ట్ ఉండాలి అని రైతులను ఒప్పించి మెప్పించి భూసేకరణ చేసి డిసెంబర్ ఆఖరి వరకు భూసేకరణ పూర్తి చేసి మార్చి 31 తారీఖు లోపల వరంగల్లో ఎయిర్పోర్ట్ పనులను ప్రారంభించుకుంటాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించుకుంటాం. వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణ పనులను చేపడతామని నేను ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా. హైదరాబాదు నగరంలో ఏమేమి అభివృద్ధి ఉందో వరంగల్ పట్టణానికి కూడా ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిని కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టనున్న అభివృద్ధి పనుల్లో విద్యార్థులు, బోధనా సిబ్బంది అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఓయూ అభివృద్ధి పనులపై తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై తొలుత అధికారులు సీఎంకు వివరించారు. అనంతరం పనులకు సంబంధించిన వివిధ మోడళ్ల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ ను సీఎం వీక్షించారు. హాస్టల్ భవనాలు, రహదారులు, అకాడమిక్ బ్లాక్స్, ఆడిటోరియం నిర్మాణాలకు సంబంధించి పలు మార్పులు చేర్పులను సీఎం సూచించారు. యూనివర్సిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో పనులకు అర్బన్ ఫారెస్ట్రీ విధులు వినియోగించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. విద్యార్థులు, సిబ్బంది భవిష్యత్తులోనూ ఎటువంటి అసౌకర్యానికి గురికాకుండా నిర్మాణాలు ఉండాలని సీఎం అన్నారు. చారిత్రక ప్రాధాన్యం లేని పురాతన భవనాలకు భారీ మొత్తాలు వెచ్చించి మరమ్మతులు చేసే బదులు నూతన భవనాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. ఉస్మానియా విద్యార్థుల పోరాట ప్రతిమను ప్రతిబింబించే చిహ్నాలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. యూనివర్సిటీని ఈ నెల 10న సందర్శించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధి పనులకు సంబంధించి విద్యార్థులు, బోధనా సిబ్బంది అభిప్రాయాలు స్వీకరించాలని సీఎం అధికారులకు సూచించారు. తొలుత అభివృద్ధి నమూనాలు వారి ముందు ఉంచాలని, తర్వాత వారి అభిప్రాయాలు తెలిపేందుకు డ్రాప్ బాక్స్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక వెబ్సైట్ను ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి పరిశీలించారు. ఈ నెల 8, 9 తేదీల్లో కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో దేశ విదేశాల ప్రతినిధులు పెద్ద ఎత్తున సమ్మిట్కు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సమ్మిట్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు. ఏర్పాట్లపై టీజీఐఐసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి సంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను డీజీపీ శివధర్ రెడ్డి పరిశీలించారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నాయకులు వస్తున్న నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ తెలిపారు. సమ్మిట్లో భాగంగా నిర్వహిస్తున్న స్టాల్స్ లో రాష్ట్ర పోలీసుల తరపున ఓ స్టాల్ పెట్టి తెలంగాణ పోలీసులు సైన్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్న వివరాలు వెల్లడిస్తుంట డీజీపీతో ఈటీవీ ముఖాముఖి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. ఏర్పాట్లకు సంబంధించి కూడా తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు ఏర్పాట్లు పర్యవేక్షించడం జరిగింది. అసలు పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేయడం మనతో మాట్లాడడానికి డీజీపీ గారు ఉన్నారు. వారిని మనకు సార్ ఇప్పటికే ఏర్పాట్లు అయితే పూర్తిగా సిద్ధం కావడం జరిగింది. పోలీస్ శాఖ నుంచి ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది, భద్రత పరంగా ఏ విధంగా ఉండవచ్చు? ఇక్కడ ఆల్ ఇండియా నుంచి బయటి కంట్రీస్ నుంచి కూడా డెలిగేట్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించి ఇట్లాంటి కూడా ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా పోలీస్ బందోబస్తు చేస్తున్నాము. అండ్ విజిబుల్ కాకుండా కూడా బందోబస్తు చేస్తున్నాము. ఈ ఎంటైర్ ఏరియాను ఆల్రెడీ మేము టేక్ ఓవర్ చేసినాము. ఫ్యూచర్ సిటీ, భారత్ ఫ్యూచర్ సిటీ ఎక్కడైతే ఇది జరుగుతున్నదో మొత్తం టేక్ ఓవర్ చేసినాము. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి కార్మికుడు, ప్రతి వర్కర్, లోకల్ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సంబంధించి అంత ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ బయట వాళ్ళు వచ్చి మనకు తెలియని ఫేస్లు రాకూడదనే ఉద్దేశంతో తీసుకున్నాము. ఇదే కాకుండా ఎంటైర్ ఏరియాలో ఇన్ని చాలా స్టాల్స్ ఉన్నాయి. ఆ స్టాల్స్ లో మనం పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా
స్టాల్ పెడుతున్నాము. ముఖ్యంగా ఫ్యూచర్ సంబంధించిన తెలంగాణ పోలీసులు ఏ రకంగా ఉండబోతుంది, సైన్స్ను, టెక్నాలజీని, ఏఐని ఏ రకంగా ఉపయోగించుకోబోతున్నాము అన్నది చెప్పడానికి అని చెప్పి వీటిని స్టాల్స్లో కూడా మన షోకేజ్ చేయబోతున్నాం. మనం చేయబోతున్న విషయాలు, చేస్తున్న వాటిని, అట్లా చేయబోతున్న వాటిని కూడా. సార్, అంటే ఈ సబ్మిట్కి సంబంధించి దేశ విదేశాల నుంచి కూడా డెలిగేట్స్ రాబోతున్నారు. వారికి సంబంధించి భద్రత అంటే ఎన్ని అంచెల భద్రత ఏర్పాటు చేసే అవకాశం? వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో రైట్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు ఉండే హోటల్స్, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావటము, ఈ సైట్కి రావటము, ఈ వెన్యూ నుంచి ఇక్కడ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ వెహికల్స్లో హోటల్ వరకు వెళ్ళటము, అక్కడ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ వరకు. సో అన్ని వాళ్ళ ప్రతి కదలికను లో భాగంగా, వాళ్ళ మూవ్మెంట్లో భాగంగా మేము వాళ్ళ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి డెలిగేట్ కూడా ఒక కనీసంగా డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ని, ట్రైనింగ్లో ఉన్న డిఎస్పీలు ఉన్నారు, వాళ్ళకి ఇది ఒక మంచి ఎక్స్పోజర్. ఇది సార్, ఈ సబ్మిట్కి సంబంధించి మన రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలకు సంబంధించి ఏమన్నా ఉపయోగించే అవకాశాలు ఉన్నాయి సార్ భద్రత పరంగా? లేదండి, మన పోలీసులు సరిపోతారు. ఒక రాచకొండ పోలీసులు ప్లస్ హైదరాబాద్ సిటీ పోలీసులు, కొంతమంది వీలైతే మహబూబ్నగర్ నుంచి తీసుకుంటాం, సరిపోతారు మన వాళ్ళు. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద గ్లోబల్ సబ్మిట్కి సంబంధించి కూడా పూర్తిగా అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేశామని చెప్పి కూడా డీజీపీ అయితే వెళ్ళేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కేవీ రావుతో రమేష్, ఈటీవీ ఫ్యూచర్ సిటీ నుంచి. హైదరాబాద్లో ఉండే మధ్యతరగతి ప్రజల కోసం త్వరలోనే సొంత ఇంటి పథకాన్ని తీసుకొస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నో లాస్ నో ప్రాఫిట్ పద్ధతిలో మధ్యతరగతి కుటుంబాలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఈ పథకం వివరాలను గ్లోబల్ సమ్మిట్లో వెల్లడిస్తామని ఆయన చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పథకాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించినట్టు పొంగులేటి వెల్లడించారు. మరోవైపు వచ్చే 3 ఏళ్లలో పట్టణ ప్రాంతాల్లోనూ ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని మంత్రి తెలిపారు. అన్ని వర్గాలకు ఇల్లు ఇచ్చేలా చర్యలు చేపట్టామని, G+3, G+4 విధానంలో పట్టణ ప్రాంతంలో ఇల్లు నిర్మిస్తున్నట్టు వివరించారు. కేంద్రం ఇచ్చే సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాకు వెళ్తుందని పొంగులేటి వెల్లడించారు. సెక్టార్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దాంట్లో రూరల్తో పాటు ఈ ప్రభుత్వం అర్బన్ లో నివసించే వాళ్ళకి అన్ని వసతులతో కూడుకున్న ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఆ దిశలో రాబోయే రోజుల్లో అర్బన్ కి సంబంధించిన ప్రణాళికని ప్రకటించడంతో పాటు కార్యరూపాన్ని కూడా దాల్చే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేపడుతుంది. మిడ్ క్లాస్ ప్రజలకి చాలా కోర్ అర్బన్ ఏరియాలో ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీముని గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ జిహెచ్ఎంసీ పరిధిలో లైక్ రాజీవ్ సగృహ, తర్వాత మనం కుక్కటపల్లి ఏరియాలో ఉండే హౌసింగ్ బోర్డు కానీ ఇటువంటి ఎఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ ను కూడా ఈ ప్రభుత్వం మళ్లీ తీసుకురానుంది. ప్రధానంగా ఓఆర్ఆర్ కి 360 degrees లో ఉన్న ఓఆర్ఆర్ కి ఆనుకొని ఉన్న అనేక ప్రభుత్వ స్థలాలు కానీ ప్రైవేటు స్థలాలు పూలింగ్ స్కీమ్ ద్వారా తీసుకొని అక్కడ ఎఫర్డబుల్ హౌజెస్ స్కీమ్ ను కూడా రాబోయే 2-3 నెలలలోపు ఆ స్కీమ్ ను కూడా ఈ ప్రభుత్వం ప్రకటించనుంది. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యను ఎంపీ ఈటెల రాజేందర్ పార్లమెంటులో ప్రస్తావించారు. ప్రతిరోజు 10,000 టన్నుల చెత్తను ఒకే చోట వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా ఆ ప్రాంతంలో నివసించే లక్షల మంది డంపింగ్ యార్డు వల్ల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. త్వరితగతిన అక్కడి ప్రజలకు డంపింగ్ యార్డు నుంచి ఉపశమనం కలిగించేలా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. अध्यक्ष महोदय, मैं मलकाजिरी पार्लियामेंट क्षेत्र से आता हूँ, विच इज नॉर्थ हैदराबाद. वहाँ पे वोटर्स ही है 40 lakhs, वहाँ पे पॉपुलेशन है 70 lakhs. वहाँ पे 40 साल पहले डंपिंग यार्ड शुरू किया था. जब 1 गाड़ी 2 गाड़ी आता था, आज 10,000 टन जो वेस्ट एक ही जगह पे इकट्ठा हो रहा है. वहाँ पे लाखों लोग 30 किलोमीटर रेडियस में जो गंदा हवा फैलता है, जो पूरा कीड़ा, जो लोगों को हेल्थ के बारे में बहुत दिक्कत हो रहा है. इसके वजह मद्रास ट्रिब्यूनल ने जो जजमेंट दिया था 2017 में, इसको शिफ्ट करना जरूरी है. एक ही जगह ऐसा डंप यार्ड नहीं रखना चाहिए. चारों तरफ वो
अरेंजमेंट करना बोल के जजमेंट दिया था, आज तक वो इम्प्लीमेंटेशन नहीं हुआ था। हमारा पर्यावरण मिनिस्टर यही बैठा है, मेरा मांग है हमारा मंत्री जी से, जो जजमेंट को अमल करके वो हमारा लोगों को जो हेल्थ एंड स्वास्थ्य करना जरूर है बोल के हमारा रिक्वेस्ट है। కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లపై శనివారం బీఆర్ఎస్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనుంది. బీఆర్ఎస్ కార్మిక విభాగం బీఆర్టీయూ నేతృత్వంలో హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో నిర్వహించనున్న సమావేశానికి వివిధ కార్మిక సంఘాలను ఆహ్వానించారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్తో పాటు పలువురు నేతలు రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కానున్నారు. కేంద్రం ఎవరిని సంప్రదించకుండానే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చిందని, అనేక చట్టాలను తొలగించారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆక్షేపించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున లేబర్ కోడ్లపై అభిప్రాయాలు సేకరించి ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 29 అతి ముఖ్యమైనటువంటి లేబర్ లాస్ ని నిర్వీర్యం చేసి మరి కోడ్స్ తీసుకురావడం, దీనికి మరి ప్రజాస్వామ్యంగా చూస్తే లేబర్ లాసు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఒక సమగ్రంగా ఆలోచించవలసినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉండే, మరి ఇప్పుడు చట్టాలు చేసి కోడ్స్ చేసి ఇప్పుడు చర్చకు పెట్టి వీటిని ఏం చేయమంటారు, వచ్చే సంవత్సరం అంటే 2026 ఏప్రిల్ 1వ తారీఖు నుండి అమలు వస్తాయి, మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పి ఇప్పుడు చెప్పడం చాలా శోచనీయము. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ప్రతినిధి వికల్ప్ పేరిట నవంబర్ 27న రాసిన లేఖ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం ఓ కలప వ్యాపారి ద్వారా హిడ్మా విజయవాడ వెళ్లారని, ఆ సమయంలో నిరాయుధుడైన హిడ్మా సహా 6గురిని పోలీసులు హత్య చేశారని వికల్ప్లో పేర్కొన్నారు. అనంతరం ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయాడని కట్టుకథ అల్లారని లేఖలో తెలిపారు. ఈ మేరకు హిడ్మా, శంకర్ ఎన్ కౌంటర్లపై విచారణ జరిపించాలని లేఖలు డిమాండ్ చేశారు. హిడ్మా హత్యకు కలప వ్యాపారి, బిల్డర్, ఐటీడీఏ కాంట్రాక్టరే కారణమని ఆరోపించారు. మనీష్ కుంజాం, సోనీ చేసిన తప్పుడు ఆరోపణలను ఖండించిన వికల్ప్, అరెస్టైన వారిలో కామ్రేడ్ దేవ్జీ, మల్లా రాజీరెడ్డి లేరని స్పష్టం చేశారు. పోలీసులతో దేవ్జీ, రాజీరెడ్డి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని పేర్కొన్నారు. హిడ్మా ఎన్కౌంటర్కు దేవ్జీ కారణమన్న మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజా ఆరోపణలను ఖండించారు. విజయవాడలో అరెస్టైన కామ్రేడ్లకు ప్రజాపక్ష న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలు సహాయం చేయాలని వికల్ప్ కోరారు. We have. You asked about Rupur. There is ongoing collaboration on Rupur. Work is continuing on that, and we remain in touch with both our partners in Russia as well as in Bangladesh on taking forward the work that needs to be done on this. And finally, Sumita, I think the energy security part I answered, but on trade imbalance, insofar as the near term is concerned, I think it might interest you to know that in the recent past, as a response to the stresses that we have faced on several other fronts, we have, of course, engaged with various partners on looking for new markets, new consumers, etc. We have done the same with Russia, and in fact, in a very positive and I would say gratifying development, there are several sectors primarily related to fisheries, if I'm not in the maritime, marine products, and agricultural and horticultural products that we have seen new markets being developed. There was a reference to this fact today that there was uptake of Indian exports in a very short period of time in terms of the requests being made and the orders being placed and the exports actually being realized. And there was encouragement to take this further, and in fact the Russian side said that they would be ready to look at other products. In fact, there was a reference that thank you for your presence, ladies and gentlemen. Hanji.
यार आप देखिए प्रधानमंत्री जी ने మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సిఎల్పి సెక్రటరీ, సిఎల్పి డిప్యూటీ లీడర్ ముగ్గురు, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు, కోశాధికారి, సిఎల్పి లీడర్. ఆ కార్యవర్గం కూడా 2 నెలలే వేసుకోలే వాళ్ళు ఆశ చూసుకున్న పార్టీ ఉండదు, ఇంకా మనకు భవిష్యత్తు లేదు, మన దుకాణం బంద్ అయిందని పార్లమెంట్తో ఆశపడే ఉన్నప్పుడు 4 ఓట్లు అటు వేస్తేనే బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి. ఇక అందుకని బీఆర్ఎస్ గురించి నన్ను కాదు తెలంగాణ మినిస్టర్ ఎవరు వచ్చినా అడగొద్దు, మీరు ఇంత డీటెయిల్గా చెప్పిన నేను. ఇక ప్రత్యేకత ఏం లేదు, కాంగ్రెస్. ఇప్పుడు నువ్వు నా గొంతు ఎందుకు పోయింది? ఏ ఊర్లో 5 ఊరు వేస్తున్నావు, 5 ఊరు కాంగ్రెసే. రాంటి వేసుకోవాలంటే ఇంటలేరు, నేను గెలిచి వస్తా, నేను గెలిచి. టీఆర్ఎస్ అంటే ఎక్కడ టీఆర్ఎస్, దాని బీఆర్ఎస్కి బీజేపీ క్యాండిడేట్ లేరు అంటారు. నేనే కాంగ్రెస్లో మాకే పోటీ. నేను 20 మంది ఎమ్మెల్యే గెలిపిస్తానా, రేవంత్ రెడ్డి గారు 50 మంది గెలిపిస్తారా? నేను మళ్ళా ముఖ్యమంత్రి, మళ్ళా 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఉండేది ఖాయం. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము ఇవాళ చేసే బస్సు, ఉచిత బస్సు కానీ 200 యూనిట్లు వాడుకుంటే 1000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది. ఒక్క బిల్లు కడతలేరు. నెలకు 1000 కోట్ల రూపాయలు మాకు. ఈ సంక్షేమ పేదోళ్ళ కోసం ముందు చూస్తున్నాం. ఇవాళ ఐటీ కంపెనీలు కూడా ముందు చూస్తున్నాం. ఐటీ కంపెనీ, ఇండస్ట్రీస్, పిల్లల ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, ఇన్ని చేసిన పార్టీని, తెలంగాణ ఇచ్చిన పార్టీని ఓడగొడతారా? ఒక్కసారి అంటే దళిత ముఖ్యమంత్రి, గిరిజనులకు, ముస్లింలు 12%, 100 అబద్దాలు అయితే 2 సార్లు అయింది. కానీ ఇప్పుడు వాళ్ళ బిడ్డకు సమాధానం చెప్పలేక వస్తున్నారు. వాళ్ళ పార్టీ గురించి మీరు వాడిచి అనవసరంగా నా 15 నిమిషాల టైం ఖరాబ్ చేశారు. అరే చిన్నవి జరుగుతుంటాయి, పోతుంటాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంత మంచి వాళ్ళంటే, దేశంలో మంచి వ్యక్తులు, సౌమ్యులు, మాటకు మర్యాద ఇచ్చేవాళ్ళు, ఇంటికి వస్తే అన్నం పెట్టి ఛాయ్ తాపి మంచినీళ్ళు ఇచ్చే సంస్కృతి తెలుగు రాష్ట్రాలదే. ఈ 2 తెలుగు రాష్ట్రాలు మంచి మనసులు కూడా కలిసిపోయినాయి. 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి కావాలనేదే కోరిక. చిన్న ఇష్యూలు వస్తుంటాయి, పోతుంటుంది. దాని మీద నో కామెంట్. లేదా అన్ని స్టేట్లో కూడా ముఖ్యమంత్రులే ఆహ్వానించడం జరిగింది. ఇది ప్రతిష్టాత్మక, ఏ రాష్ట్రం కూడా చేయని విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మీరు కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన మీ టచ్ ఇక్కడ న్యూస్ ఇవ్వకుండా మా న్యూస్ కూడా ఆంధ్ర ప్రజలకు చూపించాలని నా రిక్వెస్ట్. అది చెప్తే ఏముంటుంది? ఆయన ఎమ్మెల్యేగా, ఆయన ముఖ్యమంత్రిగా దగ్గర నుండి చూసిన, గంటన్నర టైం ఇచ్చిండు. ఆయన మినిట్ టు మినిట్ ప్రోగ్రాం ఉంటుంది. ఆయన టైం మెయింటైన్ చేసే మనిషి. నాకు నేను అప్పుడు అసెంబ్లీలో, మళ్ళా ఆయన ఆపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ఐటీ మినిస్టర్గా ఉన్నా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నా, నువ్వు ఏ విధంగా పనిచేస్తావు, ఆయన కూడా నువ్వు కూడా మంచి హార్డ్ వర్కర్ కాబట్టి 6 సార్లు గెలిచినావు అని చెప్పి అభినందించాడు. అది చాలా సంతోషం. ఆయన ఆశీర్వదించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అమెరికా ప్రతీకార సుంకాలు, ఆంక్షల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య భాగస్వామ్యం బలోపేతానికి ఉద్దేశించిన 5 ఏళ్ల ప్రణాళికకు భారత్, రష్యాలు ఆమోదం తెలిపాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ పెంచటమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉక్రెయిన్తో యుద్ధాన్ని చర్చల ద్వారా ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్కు సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్, రష్యాలు చాలా కాలంగా కలిసి పోరాటం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంచే లక్ష్యంతో 2030 ఆర్థిక సహకార ప్రణాళికకు ఇరు దేశాలు అంగీకరించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రోడ్ మ్యాప్ ఇరు దేశాల మధ్య ప్రధాన రంగాలు, దీర్ఘకాలిక ఆర్థిక సంబంధాల వృద్ధిలో వేగం పెంచుతుందన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ పెంచడమే లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారు. భారత్, రష్యా 23వ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో ప్రధాని మోదీ చర్చలు జరిపారు. యురేషియన్ ఎకనామికన్ యూనియన్తో త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు ఇరు దేశాలు కలిసి పనిచేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించినట్లు చెప్పారు.
ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య వలసలు, మొబిలిటీ, వైద్యం, ఆహార భద్రత, ఓడరేవులు, షిప్పింగ్ రంగంలో సహకారంపై ఒప్పందాలు జరిగాయి. అనంతరం ఇరువురు కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా సురక్షిత సరఫరా గొలుసు నిర్ధారణకు కీలకమైన ఖనిజ రంగంలో భారత్, రష్యా మధ్య సహకారం చాలా కీలకమని ప్రధాని మోదీ తెలిపారు. में हमारा गहरा सहयोग मेक इन इंडिया को सशक्त बनाने का सामर्थ्य रखता है. यह हमारे विन विन सहयोग का एक और उत्तम उदाहरण है, जिससे जॉब्स, स्किल्स और रीजनल कनेक्टिविटी सभी को बल मिलेगा. ऊर्जा सुरक्षा भारत रूस साझेदारी का मजबूत और महत्वपूर्ण स्तंभ रहा है. सिविल न्यूक्लियर एनर्जी के क्षेत्र में हमारा दशकों पुराना सहयोग क्लीन एनर्जी की हमारी साझा प्राथमिकताओं सार्थक बनाने में महत्वपूर्ण रहा है. हम इस विन विन सहयोग को जारी रखेंगे. क्रिटिकल मिनरल्स में हमारा सहयोग पूरे विश्व में सिक्योर और डाइवर्सिफाइड सप्लाई चेन सुनिश्चित करने के लिए महत्वपूर्ण है. इससे क्लीन एनर्जी, हाईटेक मैन्युफैक्चरिंग और न्यू एज इंडस्ट्रीज में हमारी साझेदारी को ठोस समर्थन मिलेगा. భారత్, రష్యా మధ్య మైత్రి 8 దశాబ్దాలకు పైగా ధృవ నక్షత్రంలా స్థిరంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పరస్పర గౌరవం, నమ్మకంతో ఎల్లప్పుడూ కాల పరీక్షకు నిలిచాయన్నారు. భారత్, రష్యా బిజినెస్ ఫోరంలో భారత్ యాక్టివ్గా పాల్గొంటుందని చెప్పారు. ఈ వేదిక ఇరు దేశాల పరిశ్రమల్లో సహా ఉత్పత్తి సహా నూతన కార్యక్రమాలను బలోపేతం చేస్తుందని ప్రధాని చెప్పారు. విశ్వమే अनेक उतार चढ़ाव आए हैं. मानवता को अनेक चुनौतियों और संकटों से गुजरना पड़ा है और इन सब के बीच भी भारत रूस मित्रता एक ध्रुव तारे की तरह बनी रही है. परस्पर सम्मान और गहरे विश्वास पर टिके ये संबंध समय की हर कसौटी पर हमेशा खरे उतरे. आज हमने इस नींव को और मजबूत करने के लिए सहयोग के सभी पहलुओं पर चर्चा की. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్, రష్యాలు చాలా కాలం నుంచి కలిసి పోరాటం చేస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ పోరాటానికి ప్రపంచ దేశాలన్నీ మద్దతు ఇవ్వటం తమకు అతిపెద్ద బలమన్నారు. आतंकवाद के विरुद्ध लड़ाई में भारत और रूस ने लंबे समय से कंधे से कंधा मिलाकर सहयोग किया है. पहलगाम में हुआ आतंकी हमला हो या क्रोकस सिटी हॉल पर किया गया कायरतापूर्ण आघात, इन सभी घटनाओं की जड़ एक ही है. भारत का अटल विश्वास है कि आतंकवाद मानवता के मूल्यों पर सीधा प्रहार है और इसके विरुद्ध वैश्विक एकता ही हमारी सबसे बड़ी ताकत है. भारत और रूस के बीच यूएन, G20, ब्रिक्स, SCO तथा अन्य मंचों पर करीबी सहयोग रहा है. हम इन सभी मंचों पर अपना संवाद और सहयोग जारी रखेंगे. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు జరుగుతున్న అన్ని ప్రయత్నాలకు భారత్ మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. యుద్ధం ముగింపునకు భారత్ తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉందని, భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుందని చెప్పారు. यूक्रेन के संबंध में भारत ने शुरुआत से शांति का पक्ष रखा है. हम इस विषय के शांतिपूर्ण और स्थायी समाधान के लिए किए जा रहे सभी प्रयासों का स्वागत करते हैं. भारत सदैव अपना योगदान देने के लिए तैयार रहा है और आगे भी रहेगा. ప్రధాని మోదీ తర్వాత మాట్లాడిన పుతిన్ భారత్, రష్యా మధ్య స్నేహ సంబంధాలకు చారిత్రక నేపథ్యం ఉందన్నారు. అనేక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించినట్లు చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు పుతిన్ ప్రకటించారు. ఇరు దేశాల వాణిజ్యం $64 బిలియన్ నుంచి $100 బిలియన్ పెరగాలని ఆకాంక్షించారు. ఇరు దేశాల మధ్య ఉమ్మడి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు పుతిన్ స్పష్టం చేశారు.
We are also seeing successful partnership in energy. Russia is a reliable supply of oil, gas, coal, and everything that is required for the development of India's energy. We are ready to continue uninterrupted shipments of fuel for the fast-growing Indian economy. We are also conducting a flagship project to build the largest Indian nuclear power plant, Kudankulam. 2 out of 6 reactor units have been already connected to the energy network. I would like to note with satisfaction that our countries are gradually moving to the use of national currencies in mutual settlements. The share of these national currencies is already 96% in commercial deals. ఇరు దేశాల మధ్య 8 దశాబ్దాలకు పైగా కొనసాగుతున్న సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ దృష్టి సారించారు.